ఇలాగా స్తోత్రం చెప్పుకుంటా చెప్పుకుంటా అనగా తప్పేసి ముందర గుర్తుంటాడే కాబట్టే కదా ఇప్పుడు నిజంగా ఇక్కడ అక్కడిస్తుంటే కళ్ళ నీళ్ళు అక్కడ కూడా వచ్చింది అంటే నేను జయించాను అన్నప్పుడు ఏదో ఇక్కడ ఎక్కేసి మెడలైన్స్ కూడా కాదు నేను జయించిన అన్న ఫీలింగ్ గుండెల్లో నిలబడిపోతాయి తక్కువ ఇందులో కూడా తెలియదమ్మా అన్నయ్య అన్నాడు కదా అప్పుడు ఆ డైలాగులు అమ్మ ఎవరైతారని అప్పుడు తొందరగా అనిపించాను అనమాట ఇప్పుడు మొత్తం తెమ్మంటుంది అన్నయ్య కావాలని చెడగొడతాయి అనేవాడు పాపకు బాగాలేదని మొక్కెత్తిందని అను అప్పుడు నిజంగా కళ్ళ నీళ్ళు ఎక్కుతున్నడికి నాకు అదో ఫీలింగ్ మనకి అదే సంతోషం కదా జయించేది ఈ నిజ జీవితంలో ఇంకోటి ఉన్నాయి మనం నిజమని కూడా మర్చిపోయి చేసేది ఏంటి మనకి ప్రస్తుతానికి తెలిసింది నిజం అనేది వాక్యం ఈ వాక్యం లాగే చెప్పాలి వాక్యం లాగే చెప్పాలి శ్యామ వచ్చి ఇప్పుడు ఇది ఎందుకు ఉండబోగాని అడిగాను అనుకో నిజం అమ్మ చెప్పింది బైబిల్ ఎవరన్నా కఠినంగా తీసుకున్నారేంటి అవసరమా సరే అంటే వాక్యం దేని కొరకు దాని కొరకు నీ పర్సనల్ లైఫ్ని వాక్యంతో కలపకూడదు వాక్యం ఎవరికైనా వాక్యం అది మనకి వాగ్దానాలు ఇస్తారు అన్నీ మంచిగా ఉంటాయి దాంట్లో నేటితో నువ్వు చచ్చితో ఎవరికొని వస్తున్నారు ఏమ్మా వాగ్దానం ఎంతమంది కూడా నేటితో చచ్చితో ఉందా లేదా వాక్యం ఎవరికి రాదే రాయకు వదిలేండి వాక్యం తీయగానే ఎవరికైనా తప్పుదా మధ్యలో పెడేది మనకి ఓపెన్ చేయగానే కీర్తలు అన్ని కీర్తలు బొమ్మేవాడు వచ్చింది మీకు తిరిగేలేదు అన్నీ చేయాలి మనం ఇంతవరకు ఇక్కడ దాకా వచ్చి మన అందరం పొళ్ళు అనమాట కొండే దేవుడి కింద పెట్టారు విగ్రహం మనకు విగ్రహానికి కొండే ఎందుకు పెట్టారు వీడికి పండిపోయాడు అంటే పరిపూర్ణం అయిపోయిందే పండుగ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి ఈ పండు లెవెల్లో మనం బాగుతా ఇంకా ఆయన అనుకోవటం ఇంకా స్టెప్ ఏంటి మనకి మనం ఇంకా ఇవ్వండి అనేది నాకు ఏది వచ్చినా ఒప్పుకుంటా అనేది అలాగా ఇంకా పరిపూర్ణం అయిపోవాలంటే అక్క ఇప్పుడే కరెక్ట్ మనం ఎంత కదా అలాగే ఇలా ఎక్కడికి వచ్చండి ఆబ్లెట్కి వచ్చాను కరెక్ట్గా ఇలాంటి నిజ జీవితంలో మనం చేసేది కరెక్టే అనుకుంటాం బైబిల్ కూడా అర్థం తీసుకుంటాం మనం ఇక్కడ దాకా వచ్చి కొన్ని ఆటల్లో ఫెయిల్యూర్ అవ్వకూడదు మనల్ని సపోర్ట్ చేసుకోవడానికి బైబిల్ ఎప్పుడు వాడుకోకూడదు మన ఈ గొప్పని ఎవరు చెప్పకూడదు ఎందుకంటే దేవుడు అనకూడదని ఇబ్బంది ఏంటంటే ఈ బేసిక్స్ మనకే తెలియదు మనకు ఆ వాక్యం తెలుసు కాబట్టి మనకి ఈ టైంలో ఇది ఉపయోగపడుతుందని గొప్ప తెచ్చేస్తాం అసలు అది మట్టికి మన పర్సనల్ లైఫ్ మనం మాట్లాడుకునే నిజాలు కాబట్టి అని చెప్తున్నాను పర్సనల్ లైఫ్లోకి అది మట్టికి ఎప్పుడు రావడం ఇంకా ఇంకో వాక్యాలు ఉన్నాయి నిన్ను నువ్వు సరి చేసుకునే వాక్యాలు ఉన్నాయి అయితే పర్లోక రాజు ఎంతమంది వెళ్తున్నారండి
పరలోక రాజ్యం నేను అడిగింది క్లియర్గా ఉంది కదా, మా పరలోక రాజ్యం ఎంతమంది వెళ్తారన్నాను. నిజాలు మాట్లాడుకుంటున్నప్పుడు నీకు నువ్వు ఫీల్ అవ్వు. ఫస్ట్ నీకు నువ్వు ఫీల్ అవ్వు. నలుగురు ప్రూవ్ చేయగలదు. ముందు మనకు మనం ఫీల్ అవ్వాలి. మనం ఎంతలా బేస్ అయిపోయి ఉండాలండి. నేను చేస్తున్నానా చేయలేదా అన్నది నా పక్కన లేదు. మనం ఎంతలా బేస్ అయిపోయి ఉండాలంటే సువార్తకి వెళ్ళి వస్తారు. పొద్దున్న ఎప్పుడు ఎవరన్నా ఛాన్స్ ఇచ్చేది పొద్దున్నే నేను 6ంటికి ఫ్రీగా ఉంటానంటే 6ంటికి వెళ్ళిపోయిన వాళ్ళు సాయంకాలం 4ంటికి అలా వచ్చేటంటే మధ్యాహ్నం భోజనం ఉండదు. ఇలా వచ్చేటంటే అప్పుడు ఏది కనపడినా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అలా అనుకునే ఆ తలపు తింటే బాగుంది 4ంటికి అనుకునే జేబులో డబ్బులు లేక ఇంటికి వచ్చేటప్పటికి అయ్యే చల్లపుడుకులు జేబుల మీద ఉంటే ఏ ఫీలింగ్ కలుగుతుంది? నిజమమ్మా, అవునా కదా? ఈ స్వార్థలో ఇవన్నీ అనుభవిస్తాం. నిజం నేను చెప్తున్నాను. పెరుగన్నం చల్లపుడుకులు జిలేబీలు కాదు, పెరుగన్నం తింటే ఎంత బాగుంటుందో ఈ టైంలో ఉపవాసం 3 రోజుల తర్వాత పెరుగన్నం తింటే ఎంత బాగుంటుందో అనుకున్నప్పటికీ ఇంటింటికి ఉపవాసం ఉన్నవాళ్ళు ఇంటింటికి సార్లు ఇచ్చేవారు. లాస్ట్ రోజున దేవాల నగరం ఒకే రోజు ఎవరు ఏం కోరుకున్నారో అది దొరికాయమ్మా. ఇంటికి గారు ఎవరు ఏం కోరుకోలేను కూడా దొరికింది. నాకు పెరుగన్నం తినాలంటే బాబా పెరుగన్నం పొద్దున్న తోడేదించని పెట్టింది ఒక కారణం. ఇది మనకి నిదర్శనం అన్నమాట. నేను పరలోక రాజ్యం వెళ్తున్నాను. మనకి ప్రూఫ్ ఉండాలి కదా. కరెక్ట్ అంటావా అన్న ప్రూఫ్ మనకి కలగాలి కదా. ఇదే నిదర్శనం. మీరైతే సుమారు చేశారు బాబా, మీరు ఏ కోరుకుంటారు వచ్చేది, మాకేంటి పరిస్థితి? సువార్త లేదు, ఆటో నడుపుకుంటుంది. మా నిజం చెప్తాను. మా అత్తోరింటికి వెళ్ళాడు. అత్తోరింటికి వెళ్తే 12 అయిపోయింది నైట్. ఆటో అంటే మీకు అందరికీ తెలిసిందే, ప్లేట్గా నిజం చెప్తున్నారు. అంత బాగానే ఉంది. అత్తోరింటికి వెళ్ళాలంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తే కూర్చున్నాం. ఈ లోపల ఏదో గొడవ 12 ఆ టైంలో అంటే ఫుల్గా ఉండి ఎలా బండి మీద వస్తామో తెలియదు. ఆ టైంలో కూడా నువ్వు సత్యం పళ్ళు మూతలు పడిపోతున్నావు. గొడవ పెట్టుకుని వచ్చేస్తా నా ప్రార్థన చెప్తున్నాను, నువ్వు సత్యం, నువ్వు నన్ను చేస్తున్నావు అంతే. అంటే మనకి బిలీఫ్ అనమాట. నేను నమ్మినోడు సత్యవంతుడు, స్తోత్రం, హల్లెలూయా. నేను నమ్మినోడు సత్యవంతుడు అని నీకు ఫీలింగ్ కాదు. ఎదుటోడు నిరూపించగలదు. చెప్పడం మనం తోటి నాకు నేను నమ్మను. బయట మీరు వచ్చినప్పుడు గమనించలేదు, బయట బోర్డు ఉంది, ఈ గృహం నాకు ఎక్కువ అధిపతి. అలాగే నీకు నమ్మ ఇదే సత్యం. ఇంకా మీరు చోటు ట్రై చేస్తే ఇంకా డౌట్ ఉంటుంది. మనం చెప్పట్లేదు. మనకు మనం ఎప్పుడైతే పూర్తిగా నమ్మాము, పూర్తిగా అంటే పరిపూర్ణంగా, మనకు ఇప్పుడు కొండలిల్లు ఎక్కడ పడక్కర్లేదు. ఆయన చెప్పాడు కొండలిల్లు ఎక్కడ పడక్కర్లేదు. కొండ అంటే నీలో ఉన్న డౌటే అమ్మా. అప్పుడు ఎవరో పిచ్చిని ట్రై చేసినట్టుగానే కొండలకు పడిపోతా ట్రై చేసినట్టు అలా కాదు. నీలో ఉన్న సమస్య లేదా నీలో ఉన్న డౌటే పెద్ద కొండ. మరి ఆవిడ ఏంటి అంటే ఇంత విశ్వాసం కదా, ఇంత విశ్వాసనా అంటే ఎంత విశ్వాసం. ఆవ గింజ పరిపూర్ణమైన ఏ గింజ కూర్చోండి గాలి గ్యాప్ ఉంటుంది. సరే సపోటా పెట్టుకు చూడండి, ఆ లోపల ఉన్న పప్పుకి కొంచెం షేప్ ఉంటుంది, గాలి ఉంటుంది. గుడ్డికి ఎలా ఉంటుంది అలా షేప్ ఉంటుంది. అన్నింటికి ఏదో లోపం ఉంటుంది. ఆవు గింజకి షేప్ ఉంటుంది, పొరమే పొర ఉంటుంది. పరిపూర్ణమైనది అంటే
అక్కడ చెప్పి నావిన్యే తీసుకున్న తప్పించి పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వేం అడిగితే ఇస్తాను. మన జీవితంలో కొన్ని అలవాట్లు ఒకటే ఏంటి, సువార్తకి కొరకు ప్రార్థన చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టడం వల్ల మేలు ఎవరికి, అక్కడికి. అలాగే ప్రార్థన చేయడం వల్ల మేలు ఎవరికి, వాళ్ళ పని జరిగిందో లేదో నీకు రిప్లై రాకపోవచ్చు, కానీ నువ్వు పరిశుద్ధిని చేసుకుంటే పరిశుద్ధిని ఫలం పొందుతుంది, పాపాత్మ చేయించుకుంటే పాప ఫలం పొందుతుంది. అంతే. పరిశుద్ధిని కొరకు ప్రార్థన చేస్తే ఆ ఫలమే పొందుతుంది, నో డౌట్ అనమాట. ఫస్ట్ నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు, నీ అంతటి నువ్వు పరిపూర్ణంగా నేను ప్రార్థన చేసేది పరిశుద్ధుడి గురించి. ఎందుకమ్మా ఇప్పుడు శ్యామ్ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పరిశుద్ధుడి గురించే ప్రార్థన చేస్తున్నానని ఎందుకు నాకు నేను నమ్మాలని? సింపుల్ థింగ్, ఆయన పరిశుద్ధుడి పని చేస్తున్నాడు కాబట్టి. అవునా? పరిశుద్ధుడి గురించి ప్రార్థన చేయడం వల్ల మనం ఆపాలనుకుంటాం. అలాగే తప్పిపోయినోడు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కిషోర్ అన్నయ్య అంటే చాలా ఇష్టం. దిలీప్ ఇంటికి వెళ్తే చీ అన్నాడు కూడా, అయినా ప్రార్థన చేస్తాడు దిలీప్. కిషోర్ కాకినాడ అర్థమవుతుంది. చీ అన్నాడు, అయినా సరే ప్రార్థన చేస్తాడు. ఆయన పని ఏం చేసుకుంటాడు. ఆ ఫలం మనం పొందటానికి, మన ద్వారా మన పిల్లలు పొందటానికి కేవలం మనం ఏమి చేయక్కర్లేదు. రెండు, పర్లోక రాజ్యం ఎంత వెళ్తారంటే ఇంకా చేతులు ఎక్కలేదు. సింపుల్ రెండు లాజికల్ చెప్పాడు ఆయన. ఈ బైబిల్ అంతా కంఠస్థ పెట్టండి, నేను జీవితం నేను ఫాలో అవ్వండి, ఎన్ని పక్కన పెట్టు, రెండు చెప్పాడు. ఒకటే దిలీప్ చెప్పండి. మీరు చెప్పండి, మీరేం చెప్తారో మేమే చెప్తాం. మనకి బైబిల్లో క్లియర్గా వీళ్ళు పరలోకంలో ఉన్నారు అని ఎక్కడ నిరూపించారు? ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎవరి గురించి చెప్పండి అక్కడ? ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి. రెండోది, మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మనము మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నాం. అంటే ఈ రెండు చోట్ల కూడా అని మనం నెగ్గేసాం. కన్నా ఈ రెండు ఇంచుకున్నాయి కదా. చూడమ్మా, 1 యోహాను 3:10 అనుకుంటా. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. 1 యోహాను పత్రిక 14 మనము సహోదరులను ప్రేమిస్తున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ చెప్పేటండి, దేవుని ప్రేమ. పాడిన
శాశ్వతమైనది వంచరపడనిది డంబము లేనిది ప్రేమ. ప్రేమకి ఏమీ ఉండదండి. ఏమీ లేనప్పుడు మనకే ఫీలింగ్ వచ్చేది. మనం అంతలా ప్రేమించినప్పుడు ఎవరినే రాజమని నేను అందరు నేను అవునా కదా. సహోదరుడు అంటే అందరూ సహోదరుడు అందరూ ఒకరి మీద బేస్ కాదన్నమాట. సహోదరుడు మనము సహోదరులను ప్రేమించున్నాం కనుక మరణం నుండి జీవంలోనికి దాటండి. రెండేది ఫిలిప్పి 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు ప్రేమికులతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ప్రేమలో ఈరోజు నిజాలే మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి మనం ప్రేమిస్తున్నాము అనుకునే అసూయ, ద్వేషం